ఉన్న టెలిఫోన్ బూత్ దగ్గర మన కారు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. గో అహెడ్. ఏంటి గురు? ఒరే, పెద్ద మొత్తం జరిగిపోయిందిరా. ఆ బెనర్జీ వాళ్ళు పన్నెల వల్ల మనం ఎరుక్కున్నారా? వాళ్ళ మనుషులు నన్ను చంపాలనుకుని వేరే అతన్ని చంపేశారు. ఇప్పుడు నా వెంట పడుతున్నారు. వాళ్ళే ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పద. మీద పోయి అగిపెట్టుందిగా ముందు గురు.
ఏమిటండి ఇదంతా? నిక్షేపంలో మన అబ్బాయి బ్రతుకుంటే 10 మంది చచ్చిపోయాడు అనుకోవటం ఏంటండి? నాకిదేం బాగాలేదండి. ఓ పని చేయి, మా అబ్బాయి బతికే ఉన్నాడు, ఇదంతా నా భర్త అయిన మంత్రి గారు ఆడిస్తున్న నాటకం అని వీధి వీధికి మైకు పెట్టి ప్రచారం చేయి. ఆ పిల్లని చంపి నేరానికి వాడికి ఉరిశిక్ష వేస్తారు. అప్పుడు కుళ్ళి కుళ్ళి ఎడుతూ గాని. ఛీ! కూర్చో. హలో, ఎవరు? బెనర్జీయేనా? ఎస్ సార్. ఏమైందయ్యా? డోంట్ వరీ సార్, అనుకున్నదంతా అనుకున్నట్టే జరిగింది. ఎక్కడ ఏ తేడా రాలేదు. అబ్బాయి గారిని 3వ కంటికి తెలియకుండా గెస్ట్ హౌస్ తీసుకొచ్చేసాం. వెరీ గుడ్, వెరీ గుడ్. మనం ఫోన్లో ఎక్కువగా మాట్లాడుకోవడం మంచిది కాదు. నేను అక్కడికి వస్తాను. ఈ లోపల వాడిని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే? ఓకే సార్. నాన్నగారు ఏమన్నారు? ఏముంది, మన ప్లాన్ సక్రమంగా జరిగిందా అని అడిగారు. మొత్తానికి మీరు నాన్నగారు కలిసి మాస్టర్ ప్లాన్ వేశారు. ఈ దెబ్బతో ఆ విక్రమ్ గడి పొగరనికి వెర్రి ముఖం వేస్తాడు. చూడు రామ్ కుమార్, నువ్వు మాత్రం జాగ్రత్త. ఎటువంటి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్ళకు. ఒకవేళ ఫోన్లు ఏమన్నా వస్తే ముట్టుకోకు. నీకు కావలసిన ఫుడ్, డ్రింక్స్ అన్ని కిచెన్ లో ఉన్నాయి. ఓకే? బుజ్జి లేరా. బుజ్జి, ఈ హెడ్లైన్స్ చూడు. మంత్రి శ్రీహర్రావు కొడుకు రామ్ కుమార్ దారుణ హత్య. నిన్న రాత్రి ఓ ఫంక్షన్ లో రామ్ కుమార్ ని మారు వేషంలో వచ్చిన ఒక అగంతకుడు మిషన్ గన్ తో కాల్చి చంపాడు. గుర్తుపట్టలేని విధంగా ఉన్న కొడుకు శవాన్ని చూసి మంత్రి గారు గుండెలు పగిలేలా విలపించారు. ఈ రోజే శవానికి దహన క్రియలు జరగబోతున్నాయి. నర్తకి లలిత హత్య కేసులో రామ్ కుమార్ ప్రధాన నిందితుడని పాఠకులకు తెలుసు. ప్రధాన నిందితుడు. ఇప్పుడు అర్థమైంది వాళ్ళ ప్లాన్. కొడుకు మీద ఉన్న నేరాన్ని తప్పించడానికి బెనర్జీని అడ్డు పెట్టుకుని మనతో నాటకం ఆడించాడు ఆ మంత్రి. ఇప్పుడు నిజం మన ద్వారా తెలిసిపోతుందేమోనని మనల్ని చంపడానికి చూస్తున్నాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం గురు? అదే నాకు అర్థం కావడం లేదురా. ప్రస్తుతం మాత్రం వాళ్ళ కంట పడకుండా కొన్నాళ్ళు ఈ హోటల్లో ఉండడం మంచిది. ప్రజల దృష్టిలో మీ అబ్బాయిని చంపడం అయితే చక్కగా చంపేశాం. మరి ఆ తర్వాత సంగతి ఏమిటి సార్? అదేనయ్యా నేను ఆలోచిస్తున్నాను. ఓ పని చేస్తే? ఏమిటది? వచ్చే నెలలో నాకు అమెరికా అధికార పర్యటన ఉంది. ఆ ప్రయాణాన్ని కాస్త ముందుకు జరిపి అర్జెంటుగా అమెరికా ప్రొసీడ్ అయిపోతే? మీ అమెరికా ప్రయాణానికి అబ్బాయి విషయానికి లింక్ ఏమిటి సార్? చెప్తాను, దగ్గర రండి. సరిగ్గా నా ప్రయాణం రోజున మీరు మా వాడిని మారువేషంలో తీసుకొచ్చి నేనెక్కిన విమానంలోనే ఎక్కిస్తాను. ఇద్దరం కలిసి బొంబాయిలో దిగుతాం. అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోవడం చాలా తేలిక. అమెరికాలో మా వాడిని 2 ఏళ్ళు ఉండేలా ఏర్పాట్లు చేసి నేను తిరిగి వచ్చేస్తాను. ఈ 2 ఏళ్లలో ప్రజలు, పత్రికలు, ప్రతిపక్షాలు అందరూ మా వాడి గురించి మర్చిపోతారు. ఆ తర్వాత మా వాడి తిరిగి వచ్చినా ఎవ్వరూ పట్టించుకోరు. అది నా ప్లాన్. ఈ ప్లాన్ ని నిర్విఘ్నంగా అమలు చేసే బాధ్యత మీది. ప్రొసీడ్ అవ్వండి. ఓకే, ఆ నకిలీ పాస్పోర్టులు మిగతా వ్యవహారాలు మేము చూసుకుంటాం. మీ ప్రయాణానికి ఏర్పాట్లు మీరు నిశ్చింతగా చేసుకోండి. మిస్టర్ విక్రమ్, డాన్సర్ లలితాదేవి మరణం హత్యని, అందుకు కారకుడు రామ్ కుమార్ అని మనం నమ్మాం. కానీ ఊహించని విధంగా అతనే హత్య చేయబడ్డాడు. ఎనివే, లలితాదేవి కేసు ఫైల్ క్లోజ్ చేసేయడం మంచిది. సార్, ఇఫ్ యు డోంట్ మైండ్, నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. రామ్ కుమార్ ని ఎవరు ఎందుకు చంపారనేదే ఆలోచించాల్సిన పాయింట్. ఆలోచించడానికి ఏముంది? అల్లరి చిల్లరిగా తిరిగేవాడికి ఎంతమంది అయినా శత్రువులు ఉండొచ్చు. వాళ్ళలో ఎవడో ఒకటి చంపుండొచ్చు. ఐ డోంట్ థింక్ సో సార్. ఎందుకంటే మనం అతన్ని హంతకుడు నిరూపించే సమయంలో అతని శత్రువులు ఎవరైనా అతన్ని ఇప్పుడే ఎందుకు చంపాలి? న్యాయస్థానం ఎలాగో శిక్ష విధించేది కదా. నువ్వు అనేది ఏమిటి విక్రమ్? ఈ హత్య చాలా విచిత్రంగా జరిగింది సార్. ఒక విధంగా రామ్ కుమార్ ఉపకారం జరిగినట్టే, కానీ దీని వెనక అది కుట్ర ఉందన్న అనుమానం సార్. ప్లీజ్ అలౌ మీ టు ప్రొసీడ్ విత్ ది కేస్. ఆల్ రైట్ మిస్టర్ విక్రమ్, నువ్వు ఇంతగా చెప్తున్నావంటే తగినంత కారణం ఉందనిపిస్తోంది. ఓకే, ఈ కేసు నువ్వు అనుకున్నట్టుగానే ఇన్వెస్టిగేట్ చేయి. థ్యాంక్ యూ సార్. ఐల్ డూ మై బెస్ట్.
మాత, నేరం చేయడం పాపమంటారు. ఆ పాపం చేసి నేరస్తులతో ఉండటం కూడా పాపమే అయితే నన్ను మన్నించు మాత. ఆ ఘోరం జరగడం నా మనసుకి ఇష్టం లేదు, అయినా చూస్తూ ఉండిపోవలసి వచ్చింది. ఆ రోజు నుంచి నాకు మనశ్శాంతి లేదు. ఓ మాత, ఈ నీ బిడ్డకు మనశ్శాంతి ప్రసాదించు మాత. పరిశుద్ధ ప్రభువ పరిశుద్ధ 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 ప్రభువ కానిస్టేబుల్ ఏసు పాదాలు గుద్దుతావా? ఇదే మరో కానిస్టేబుల్ అయితే నీ చైన్ తెంపేసి బ్రేకులు పీకేసి పొక్కలో దోసి మీద ఫాదర్ ఎవరో అనుకుని నోరు పారేస్తాను. కొంచెం స్పృహలో లేని అంతే. క్షమించండి ఫాదర్. గాడ్ బ్లెస్ యూ మై సన్. భగవంతుడున్నది తప్పు చేసిన వాళ్ళని క్షమించడానికి, కానీ ఇంత స్పృహ లేకుండా తాగడం పాపం మై సన్. చర్చికి కొత్త ఫాదర్ వచ్చారన్నారు, తమరేనా ఫాదర్? ఎస్ మై సన్. ఇంతకీ నువ్వెవరు? నా పేరు యేసుపాదం, హెడ్ కానిస్టేబుల్ ఫాదర్. జీసస్. హెడ్ కానిస్టేబుల్ అయి ఉండి నేరాల్ని అరికట్టాల్సిన నువ్వు ఇలా తప్పు తాగడం తప్పు కదా మై సన్. నాకు మొదటి నుంచి దరిద్రం అలవాటు లేదు ఫాదర్. ఈ మధ్య మనసు పాడే అశాంతి ఎక్కువే అలవాటు పడ్డాను ఫాదర్. అంత శాంతికి మనసు పాడవడానికి కారణం ఏమిటి మై సన్? ఫాదర్, నేను ప్రశ్న అడుగుతాను. నేరం చేయడం పాపం, ఆ నేరం చేసిన వారి పక్కన ఉండడం కూడా పాపమేనా ఫాదర్? భగవంతుని దృష్టిలో రెండు సమానమే. ఆ పాప భారాన్ని నీ మనసు మైలిపోతుందని అర్థమవుతుంది మై సన్. అవును ఫాదర్, చేసిన తప్పుని చెరిపేయలేను, పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నా. అది చెప్పుకోవాలనుకుంటున్నాను ఫాదర్. దాందేముంది మై సన్, చర్చకొచ్చి నువ్వు కన్ఫెషన్ చెప్పుకుంటే నీ మనసులో ఉన్న భారం తప్పకుండా తగ్గుతుంది. అందరినీ క్షమించే ఈ దేవుడు నిన్ను తప్పకుండా మన్నిస్తాడు. కమ్, ప్లీజ్ కమ్. జీసస్ సేవ్స్. మై సన్, పాపులను మన్నించగలిగిన పరిశుద్ధాత్మ గల ప్రభుకి నీ మనసులోని మాట వినవించుకో. ఏమిటి నీ ఆవేదన? నేను పెద్ద తప్పులు చేయలేదు ఫాదర్. తప్పులు చేసి అరెస్ట్ అయిన వాళ్ళని అప్పుడప్పుడు కొట్టడం, నచ్చిన కూర వండినప్పుడు ఇంట్లో ఆడదాన్ని తిట్టడం తప్ప పెద్ద నేరాలు చేయలేదు ఫాదర్. మరి నీకంత మనశ్శాంతి లేకుండా చేస్తున్న విషయం ఏమిటి మై సన్? అదే చెప్పుకోవాలనుకుంటున్నాను ఫాదర్, కానీ ఈ నిజం బయటకు పొక్కితే నా ప్రాణానికే ప్రమాదం అని భయం వేస్తుంది ఫాదర్. నీకేం భయం అక్కర్లేదు మై సన్, ధైర్యంగా చెప్పు. ఫాదర్, నా కళ్ళ ముందే ఒక భయంకరమైన హత్య జరుగుతూ ఉండగా దాన్ని ఆపు చేయలేక చూస్తూ ఉండిపోవలసి వచ్చింది ఫాదర్. ఏమైంది? ఏం జరిగింది సార్? లలితాదేవి ఆత్మహత్య చేసుకోలేదు సార్, హత్య చేయబడింది. ఆ హత్య చేసింది ఎవరో కాదు సార్, మంత్రి శ్రీహర్రావు కొడుకు రామ్ కుమార్. ఆ హత్య చేస్తున్నప్పుడు నేను తీసిన వీడియో క్యాసెట్ ఆ రౌడీలు దాన్ని తగలబెట్టేశారు సార్. మై గాడ్, ఎంత పని జరిగిపోయింది. ఆ క్యాసెట్ ముందే నాకు ఇచ్చుంటే ఆ హంతకుని చట్టానికి పట్టించి ఉరికమ్మానికి ఎక్కించుండేవాడిని. అప్పుడు నీకు ప్రైజు, నాకు ప్రమోషన్ వచ్చేది. అంత ముఖ్యమైన సాక్ష్యం బూడిద పాలైపోయింది. డోంట్ వరీ సార్, వాళ్ళు తగలబెట్టింది డూప్లికేట్ క్యాసెట్, ఒరిజినల్ నా దగ్గరే ఉంది. ఇస్ ఇట్? వెరీ గుడ్. కమాన్, ఆ క్యాసెట్ ఎక్కడ ఉందో చూపించు. బయలుదేరు, కమాన్. ఏం కిషోర్, వాడి దగ్గర ఉన్న క్యాసెట్ సంగతి ఏమిటి? అదిగో సార్, మన వాళ్ళు దాన్ని తగలబెట్టేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా మా వాడిని వేలెత్తి చూపించే సాక్ష్యం ఏది లేదన్నమాట. సార్, ఒరిజినల్ క్యాసెట్ మరొకటి ఉంది. దాన్ని వాడు ఎక్కడో దాచిపెట్టాడు. అమ్మా, ఒరిజినల్ డూప్లికేట్ ఏర్పాటు చేశాడన్నమాట. చాలా తెలివైన ఘటమే. మరి ఆ ఒరిజినల్ ఎక్కడుందో కనుక్కున్నారా? అదంతా నేను చూసుకుంటాను సార్, మీరు బయలుదేరండి. బయలుదేరు. వాడిని పట్టుకుంటా.
చెప్పు ఒరిజినల్ క్యాసెట్ ఎక్కడ దాచావో చెప్పు చెప్పు చెప్పరా రేయ్, చెప్పరా చెప్పు ఆ క్యాసెట్ ఎక్కడ దాచావో చెప్పు Come on. Tell. You idiot, tell. చెప్పరా చెప్పరా నీ సాక్ష్యం నీతో పాటే సమాధయింది. యేసుపాదం, ఈ విషయం మూడో కంటి వాడికి కూడా తెలియకూడదు. ఓకే? ఆ విధంగా ఆ పాపంలో భాగస్తున్నాను ఫాదర్. ఇప్పుడు ఈ విషయం మీకు చెప్పడం వల్ల నా గుండెల్లో భారం తగ్గింది. కానీ కొత్తగా ఇంకో భయం పుట్టుకొస్తుంది ఫాదర్. ఏమిటిది యేసుపాదం? ఇంతవరకు నా కడుపులో ఉన్న నిజాన్ని కక్కేశాను. ఈ నిజం బయటికి పొక్కిందంటే నా ఉద్యోగం ఊడిపోతుంది, నా బ్రతికే నాశనం అయిపోతుంది ఫాదర్. థ్యాంక్ యూ మై సన్. ఐఎమ్ వెరీ సారీ. మీరా ఆఫీసర్ గారు? పవిత్రమైన ఫాదర్